या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं పరాం ప్రకృతి రూపిణీ. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించేద్దాం. ఇక్కడ మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. అట్లాగే 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. 6వ స్థానంలో 7, 8, 9 స్థానాలన్నీ కూడా ఇంచుమించుగా అన్నీ కూడా ఖాళీగానే ఉండడం జరుగుతున్నది. కాకపోతే 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం ఒక 8 రోజులు జరుగుతున్నది. తదుపరి సంక్రమణం చెంది ఆయన 10వ స్థానం నుంచి ఏకాదశ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక ఏకాదశ స్థానంలో రవి పూర్తిగా ఈ 14 రోజులు 13 రోజులు, అట్లాగే శుక్రుడు కూడా ఏకాదశ స్థానంలోని, బుధుడు కూడా ఏకాదశ స్థానంలోనే జరుగుతున్నారు. అట్లాగే రాహువు మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా కాలంగా ఈ ఏకాదశ స్థానంలోనే ఉన్నారు. 10వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. అంటే ఏంటన్నమాట, శని ఏ స్థానంలో ఉన్నారు అంటే మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నదని అర్థం. ఓకే, 10వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వల్ల ధన వ్యయం, ధన నష్టం, కొంతమందికి కారాగార శిక్షలు, కొంతమందికి కళత్ర నష్టం, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం ప్రోత్సాహం కలగజేస్తాడు. మిగతా వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలడు. అలాగే శత్రుభయం, మనోవిచారం ఇత్యాదులన్నీ కూడా 10వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం గోచార రీత్యా అది కూడా వక్రంగా ఉన్నారైన, అందుచేత ఏదేమైనప్పటికీ దీంట్లో కొంచెం కాంట్రవర్సీలు ఉన్నాయి. అది మీకు ఇదివరకు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే అంత ప్రభావాన్ని చూపించకపోవచ్చు కానీ అదే స్థాన ఫలితాలను చూపిస్తాడు అనేసి కొంతమంది, లేదు వెనక స్థాన ఫలితాలని కొంతమంది, ఈ రకమైనటువంటి కాంట్రవర్సీ ఉన్నదండి. ఇక్కడ మనం తృతీయ స్థానంలో గురువుని యథాతథంగా మనం చెప్పుకుందాం. ఇక్కడ గోచార రీత్యా గురువు తృతీయ స్థానంలో యోగించజాలరు. అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు మనకి ఆశించిన మేరకు దొరకవు. మనం ఆశించినా కూడా ప్రయోజనం వాళ్ళ దగ్గర నుంచి సరి అయిన సహకారం అందదు. మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు, ఎక్కడ వారైనా కూడా ఆ సమయానికి వాళ్ళ దగ్గర లేకపోవటం ఏదైతే కానీ మొత్తం మీద మనకి ఖాళీ చేయి చూపించడం జరుగుతుంది. రిక్తహస్తాలతోటే మనకి చెప్తారు తప్పితే ఏది మనకు సహాయపడేవారు అయితే ఇది ఎవరు ఉండరు. ఇకపోతే 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి. 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తక్కువ, ఆటల మీద శ్రద్ధ ఎక్కువ, గాయాలు చేసుకోవటం, తద్వారా హాస్పిటల్కి వెళ్ళటం, ఖర్చులు, అనుకోని ఖర్చులు, ఈ విధంగా కొంత వయసును బట్టి చెడు స్నేహాలు, అట్లా ఈ రకరకాల వయసును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మనం చెప్పుకోవాలంటే 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం ఒక 8 రోజులు జరుగుతున్నదండి. ఆ 8 రోజులు శుభ ఫలితములను ఇవ్వజాలరు. వృత్తిపరమైన ఆటంకాన్ని కుజుడు కలగజేస్తూ ఉన్నాడు. తదుపరి ఆయన సంక్రమణం చెంది ఏకాదశ స్థానమైనటువంటి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ కుంభంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. అక్కడ మనకి ధనలాభము, ధనార్జన, వ్యవహార నైపుణ్యము, ఏ పని మొదలెట్టినప్పటికీ దిగ్విజయంగా పూర్తి చేయగలగటము ఇత్యాదివన్నీ కూడా ఏకాదశి స్థానంలో కుజగ్రహ సంచారం చూపిస్తూ ఉన్నది. అలాగే రవి భగవానుడు కూడా ఇక్కడ ఏకాదశ స్థానంలో చెప్పాలి అన్నట్టయితే 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇప్పుడు కుజుడి గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రవి గురించి చెప్పుకుందాం. రవి ఏకాదశ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఆయన కూడా ఇలాగే ధన లాభము, అలాగే ధనార్జన, వ్యవహార నైపుణ్యము, అందరూ ఇంట్లో కుటుంబ సభ్యులు, సోదరులు వీళ్ళందరూ కూడా మనకు సహకరించడము ఇత్యాదివన్నీ రవి వల్ల కూడా కలుగుతూ ఉంటాయి. అట్లాగే శుక్రుడు కూడా ఏకాదశ స్థానంలో బ్రహ్మాండమైనటువంటి ఇవే ఫలితాలన్నీ కూడా ఆయన కూడా ఇవ్వబోతూ ఉన్నారు. చేత ఇక్కడ ఈ శుక్రుడు ఇక్కడ ఉండడం వల్ల ఏమిటి అంటే మనకి కొంచెం ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, అలాగే మన
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలన్నీ కూడా ఇవ్వబోతున్నారు శుక్ర భగవానుడు. ఈ బుధుడు కూడా ఇక్కడే ఉన్నారు, అంటే 11వ స్థానంలోనే ఉన్నారు. దాని తద్వారా బుద్ధి బాగా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. లెక్కలు గణితాలు అవన్నీ బాగా చేయగలుగుతారు. మంచి కష్టపడి సంపాదించడం వేరు, లాజిక్గా సంపాదించడం, తెలివితేటలు ఉపయోగించి సంపాదించడం వేరు. అవన్నీ బుధుడి వల్ల సంక్రమించేటటువంటి ఫలితాలు. ఈ విధంగా బుధుని యొక్క సంచారం కూడా ఏకాదశి స్థానంలో చాలా సులువుగా ధన సంపాదనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక రాహుగ్రహ సంచారం, రాహు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ఇక్కడ. అందుచేత మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈయన కూడా ఇక్కడ ఉండడం ద్వారా సేమ్ ఇవే ఫలితాలు, మంచి ఫలితాలు, ధనార్జన, ధన లాభము, అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సహకరించడం, అన్నదమ్ములు సహకరించడం, అలంకారాల మీద ప్రీతి, ఇట్లా ఉంటుంటుంది. ఈ విధంగా రాహు వల్ల కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. మొత్తంగా ఈ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 5 గ్రహాలు కూడా ఒకంటే కుజుడు మాత్రం పాక్షికంగా, కానీ మిగతా 4 గ్రహాలు పూర్తిగాను, ఈ కుజుడు మాత్రం పాక్షికంగాను 5 గ్రహాల యొక్క ఫలితం మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి 5 గ్రహాలు అనుకూలత ఉంది. మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే చాలా శుభ ఫలితాలన్నీ కూడా మేషరాశి వారు చవి చూడబోతున్నారు ఈ 15 రోజుల్లో, అంటే ఈ 13 రోజుల్లో, 2వ పక్షం ఫిబ్రవరి. ఎందుకంటే నిజానికి 15 రోజులు ఉండాలి, 15 కానీ 16 కానీ ఉండాలి. ఫిబ్రవరి నెల 28 రోజులే కాబట్టి ఇక్కడ మొదటి పక్షం అయిపోయింది కాబట్టి ఇక మిగిలిన 13 రోజులే. ఇక్కడ పక్షము అంటేగానే ఇవి ఈ ఫిబ్రవరి నెలలో ఈ ఒక్కసారికి 13 రోజులుగా పరిగణన తీసుకోండి. శుభం భూయా. మీరు ఆ గుళ్ళకి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. అంటే కుజుడు పూర్తిగా ఈ 13 రోజులు మీకు ప్రతికూలురే. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం 13 రోజులు జరుగుతుంది. ఆయన కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు. శుక్రుడు ఈ 13 రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం, గుళ్ళు గోపురాలు తిరగలగటం, అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం, భావాద్భావం తీసుకుంటే మనకు 9 భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము, వారికి ఏదైనా సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, డ్రాయింగ్, ఇట్లా లలిత కళల్లో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణించడం, ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా 9వ స్థానంలో బుధుడు యోగించజాలరు. కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే, అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగుపోవటం, ఏదో గుళ్ళ గోపురి దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవ్వదు. అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి కలిసి రాకపోవచ్చు, లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని ఏదో వచ్చి మీద పడడం, ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా 5 గ్రహాలు మనకు 9వ స్థానంలో ఉన్నాయి. ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక్క శుక్రగ్రహం ఒకటే. మిగతా 4 గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి యోగించటం లేదు. అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాన్ని కలగజేస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాడు అనుకోండి, అవసరం లేని అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసి ఒక 3 నెలలో 4 నెలలు లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్లో 3 నెలలు 4 నెలలు పెడితే తీసేస్తారు. కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి. వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము, శుక్రగ్రహము, 2 గ్రహాలు అనుకూలత ఉన్నదండి. మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద 2 గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత
ఆశించదగిన రీతిలో లేదు. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీరేమీ కంగారు పడద్దండి. ఇది కేవలం 13 రోజులు మాత్రమే, అది కూడా గోచారం మాత్రమే. కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఈ 13 రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా, మనం 2.5 సంవత్సరాలుగా నేను ఏకధాటిగా చెబుతూనే ఉన్నాను, నవగ్రహాలు చదువుకోండి అయ్యా, 2 నిమిషాలు సరిపోతుంది, అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది, మిమ్మల్ని మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను. ఈసరికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా, ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి. అవి సరిపోతాయి ఖచ్చితంగా. అవి 13 రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు ఇది చేసుకోండి, ఈ నవగ్రహాలు చేసుకోండి. చేసుకోవటం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. శుభం భూయా.